ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు మనం దేవుడు పరిశుద్ధ స్త్రీలు వారి యొక్క అలంకరణ ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో చూద్దాము. ప్రియులారా, గమనించండి. సామెతలు 14వ అధ్యాయము 1వ వచనం ప్రకారం కానీ చూసుకున్నట్లయితే, గుణవతి అయిన భార్య తన ఇల్లు కట్టుకొనును అని చెప్తున్నాడు. సో ఇక్కడ గుణాన్ని అంటే గుణము దేన్ని ప్రతిబింబిస్తుంది అంటే దేవుని యొక్క స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. అనగా ప్రతి స్త్రీ తన యొక్క దేవుని స్వభావంతో తన ఇల్లు కట్టుకోవాలని చెప్తున్నాడు. తన యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం ద్వారా తన ఇల్లు కట్టుకోవాలని చెప్తున్నాడు. అనగా తన ఇల్లంతట్లో దేవుని యొక్క స్వభావాన్ని ప్రతిబింబించే విధంగా తన ఇల్లు కట్టుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు గుణవతి అయిన భార్య ద్వారా. అదేవిధంగా ప్రియులారా, గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనంగా చూసుకున్నట్లయితే, దేవుడు శారాయికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి శారాయి తన జీవితంలో దేవుని వాగ్దానం కొరకు నిరీక్షణతో ఎదురు చూసింది. అనగా దేవుని వాగ్దానం తనలో నెరవేరాలని విశ్వాసంతో ఎదురు చూసింది. కాబట్టి ప్రతి స్త్రీ కూడా దేవుని వాగ్దానము తన జీవితంలో నెరవేరే విధంగా విశ్వాసంతో ఎదురు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా ప్రతి స్త్రీ ఎటువంటి అలంకరణ కలిగి ఉండాలి, పరిశుద్ధమైన స్త్రీ ఎలాంటి అలంకరణ కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడంటే, 1 పేతురు 3వ అధ్యాయము 4వ వచనం ప్రకారం చూసుకున్నట్లయితే, ప్రతి స్త్రీ తన అంతరంగమందు మృదువైన స్వభావాన్ని కలిగి, అనుకువైన స్వభావాన్ని కలిగి, దేవుణ్ణి ప్రతిబింబించే ఒక స్వభావాన్ని తన అంతరంగమందు అలంకరణగా ధరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా 1 తిమోతి 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారం చూసుకున్నట్లయితే, ప్రతి స్త్రీ మిగులు జడ కాకుండా, అంటే పొడవాటి జడ కాకుండా, బంగారంతోనూ ముత్యములతోనూ మిక్కిలి విలువైన వస్త్రములతోనూ తాము అలంకరించుకొనక ఏం చేయాలంటే, మృదువైన అనుకోవయు మృదువైన స్వభావాన్ని ధరించుకొని సత్క్రియల చేత తమ హృదయాల్ని అలంకరించుకోవాలని దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.